భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీమద్ భాగవతంలోని యజ్ఞ వరాహ అవతారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదట బ్రహ్మ దేహం నుండి మిథున సృష్టి ఏర్పడింది. వారే శతరూప స్వయంభువ మనువు. స్వయంభువ మనువు బ్రహ్మకు నమస్కరించి నన్నేమి చేయమందు అని బ్రహ్మను అడిగితే బ్రహ్మ తపస్సు చేయమన్నాడు. స్వయంభువ మనువు తపస్సు చేశాడు. ఆ తపస్సుతో కలిగిన శక్తితో ఇప్పుడేం చేయమంటావు అని బ్రహ్మగారిని అడిగాడు స్వయంభువ మనువు. భూమి యందు రకరకాల సృష్టిని విస్తరింపచేయి అని బ్రహ్మ సెలవిచ్చాడు. భూమి ఎక్కడుందని వెతికాడు మనువు. భూమి కనపడలేదు. ఆ విషయమే బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ మహావిష్ణువును ప్రార్థన చేశాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసములతో పరబ్రహ్మను ధ్యానించాడు. వెంటనే బ్రహ్మ ముక్కు రంధ్రము నుండి అంగుష్ట ప్రమాణములో ఒక వరాహము పడినది. ఆయనే ఆది వరాహమూర్తి. బ్రహ్మ ముక్కు నుండి జారిపడ్డ వరాహము చూస్తుండగానే గగనమంతా పెరిగింది. సత్యలోకంలో ఆవిర్భవించిన ఆదివరాహ స్వామిని జనోలోక, తపోలోక, సత్యలోక వాసులందరూ కీర్తించారు. వరాహ స్వరూపానికి మరొక పేరు యజ్ఞపురుషుడు. ఆ వరాహ స్వరూపం ఒకసారి గర్జించింది. ఆ గర్జన సత్యలోకమంతా ప్రతిధ్వనించింది. కఠినమైన అవయవాలతో ఉన్నటువంటి భగవానుడు తన తోకను పైకెత్తి మెడను కదిలిస్తున్నప్పుడు మెడ మీద ఉన్నటువంటి జూలు విదిలింపబడుతూ ఆకాశంలో కాసేపు సంచరించింది. ఆ ఆది వరాహ స్వరూపాన్ని చూచి మహర్షులు స్తుతి చేస్తున్నారు. స్వామి, యజ్ఞాత్మకమైన స్వరూపం నీది. పాపాత్ములు నీ యజ్ఞ స్వరూపాన్ని దర్శించలేరు. నీ చర్మమునందు ఛందస్సులున్నవి. నీ రోమములు దర్భలు. కంటి యందు ఆజ్యము, పాదముల యందు చాతుర్హోత్రములున్నవి. అలాగే యజ్ఞములో వాడే సృక్కు, స్రువము నీ ముట్టెలుగా భాషిస్తున్నవి. పొట్టయందు ఇడాపాత్ర, చెవులయందు చమస పాత్రలు, నోటియందు బ్రహ్మభాగ పాత్ర భాషిస్తున్నాయి. మరియు నీ నాలుక అగ్నిస్వరూపము. ఔపాసనాగ్ని నీ తల. ఇష్టిక చయనములే నీ ప్రాణములు. ఈ విధంగా ఆది వరాహమూర్తిని యజ్ఞస్వరూపముగా వర్ణించారు మహర్షులు. నమో నమస్తే అఖిల మంత్రదేవతా ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యా ఆత్మజయ అనుభావిత జ్ఞానాయ విద్యాగురవే నమః. స్వామి, యజ్ఞరూపుడవు నీవే. జ్ఞానకాండమునందు ప్రతిపాదింపబడు బ్రహ్మస్వరూపానివి నీవే. మరియు వైరాగ్యము చేత, భక్తి చేత, మనోనిగ్రహము చేత ఎవరు సాధన చేస్తారో వారికి అనుభవానికి వచ్చేటటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపానివి నీవే అని స్తుతించారు. యజ్ఞవరాహమూర్తి ఒకసారి నీటిలో మునిగి పైకి లేచి తన జూలు విదిలించాడు. స్వామి రోమకూపములలోని నీరు అక్కడున్న వారందరిపై పడ్డాయి. ఆ మంగళకరమైన నీటి తుంపరల వల్ల అక్కడున్న వారందరూ పవిత్రత పొందారు. తదుపరి స్వామి సముద్రములో భూమి ఎక్కడున్నదో అక్కడికి చేరుకున్నారు. భూమిని హరించిన హిరణ్యాక్షుడు తన రాక్షస సైన్యాన్ని భూమికి కాపలాగా ఉంచాడు. హిరణ్యాక్షుని లక్షణం ఏమిటంటే వాడొక చోట కుదురుగా ఉండడు.
ఇతరులను శాంతిగా ఉండనివ్వడు. వానికెప్పుడూ కలహం కావాలి. కలహంతో కాలక్షేపం చేసేవాడే హిరణ్యాక్షుడు. ఇతడు జలాది దేవత అయిన వరుణుని రాజధాని విభావరికి చేరి వరుణుని యుద్ధానికి పిలిచాడు. వరుణుడు తెలివిగా వానికి నమస్కరించి, నీవు నాతో యుద్ధం చేయడం అటుంచు. ఈ ప్రళయకాలంలో మహాజలాలపై నారాయణుడని ఒక ఆయన తేలి ఆడుతూ ఉన్నాడు. అతనితో యుద్ధం చెయ్యి అని సలహా ఇచ్చాడు. నారాయణుని వెతుక్కుంటూ ఉన్నాడు హిరణ్యాక్షుడు. ఆ సమయంలో హిరణ్యాక్షునకు ఎదురుపడ్డాడు నారదుడు. ఏమయ్యా, ఎవరిని వెతుకుతున్నావు అడిగాడు నారదుడు. నారాయణుని వెతుకుతున్నానన్నాడు హిరణ్యాక్షుడు. నీవు భూమిని దాచిపెట్టావే, అక్కడున్నాడు, వెళ్ళి చూడమన్నాడు నారదుడు. వెంటనే బయలుదేరాడు హిరణ్యాక్షుడు. అప్పటికే ఆదివరాహస్వామి భూమికి కాపలా ఉన్న రాక్షసులను దునుమాడి తన కోరలపై భూదేవిని అన్ని వైపుల నుండి ఆకర్షించి నిలబెట్టి తెస్తున్నాడు. హిరణ్యాక్షుడు ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆదివరాహమూర్తి భూమిని తన కక్షలో పెట్టి హిరణ్యాక్షునితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం భీకరముగా ఉన్నది. ఈలోగా బ్రహ్మదేవుడు, స్వామి, అసుర సంధ్య సమీపిస్తున్నది. ఈవేళ రాక్షసులకు బలమెక్కువ. వెంటనే ఈ అసురుణ్ణి సంహరించు అని సలహా ఇచ్చాడు బ్రహ్మ. వెంటనే స్వామి హిరణ్యాక్షుణ్ణి చెవి గూబపై బలంగా ఒక దెబ్బ కొట్టాడు. అంతే, రక్తం క్రక్కుకొని హిరణ్యాక్షుడు మరణించాడు. వెంటనే స్వామిపై దేవతలు పుష్పవృష్టి కురిపించారు. నీ పాదభక్తులము మేము. నీ పాదములను నమ్మినందుకే మాకు, లోకాలకు కంటకుడైన అసురుని సంహరించావు. మా కోసం దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి వచ్చావు. నీకు నమస్కారములని దేవతలు వరాహస్వామిని స్తుతించారు. ఈ యజ్ఞవరాహ స్వరూపం యొక్క ప్రాయోజ్ఞము యజ్ఞముల యందు ప్రవర్తింపజేసే తత్వము. పరమాత్మ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రూపం ధరించి వచ్చాడు. ఒక్కొక్క అవతార కార్యానికి ఒక్కొక్క రూపం అవసరం. అందుకే ఆ రూపానికి, అవతార కార్యానికి అనుబంధం ఉంటుంది. యజ్ఞవరాహ స్వరూపమే భూమిని ఉద్ధరించింది. భూమి ఉద్ధరింపబడాలన్నా, తన స్థితిలో తాను క్షేమంగా ఉండాలన్నా, భూమి యందు నివసించు జీవులు క్షేమంగా ఉండాలన్నా యజ్ఞము ద్వారానే సాధ్యమవుతుందని చెప్పడానికే స్వామి యజ్ఞవరాహ అవతారాన్ని ధరించి వచ్చాడు. ఎవరైతే ఈ యజ్ఞవరాహ అవతార కథను శ్రద్ధగా వింటారో వారు బ్రహ్మహత్య పాతకముల నుండి బయటపడతారు. సర్వపాప సంహారకమైనది ఈ యజ్ఞవరాహ అవతార కథ. ఈ కథ విన్నవారిని పవిత్రులను చేయడమే కాకుండా ధనాన్ని, కీర్తిని, ఆయుస్సును ప్రసాదిస్తూ కోరికలు కూడా తీరుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.